హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి. మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి సమాచారం మీకు అందుతుంది. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తారు. భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తారు. మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం రావాలని ఆశిస్తారు. ఎలాంటి నియమాలను పాటించకపోయినా మనస్ఫూర్తిగా దేవుడిని పూజిస్తే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు వచ్చే ముందు ఆ దేవుడు ముందుగానే మీకు కొన్ని సంకేతాలను పంపిస్తాడు. అలాంటి సంకేతాలను మీరు గుర్తిస్తే దేవుని యొక్క అనుగ్రహం మీ ఇంటిపైన ఉన్నట్లే. అలాంటి శుభ సంకేతాల ద్వారా మీరు ఎంతో ఆనందాన్ని పొందుతారు. దేవుడు మనకి ఏదో చెప్పబోతున్నాడని ఈ శుభ సంకేతాల యొక్క అర్థం. పూజలో కనిపించే కొన్ని శుభ సంకేతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనం దేవునికి సమర్పించిన పువ్వులు దేవుడి చిత్రపటం ముందు నుండి కింద పడితే చాలా అదృష్టంగా భావించాలి. దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని అర్థం. మీ ఇంటిపైన ఆ దేవతల యొక్క ఆశీర్వాదం ఉందని దానికి సంకేతం. అలాగే పూజ గదిలో వెలిగించినటువంటి దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ మీరు చేసే పూజలకు దేవుడు సంతోషించాడని, మీ ఇంటికి మంచి జరగబోతుందని అది ఒక శుభ సంకేతం. అలాగే ఒక్కోసారి పూజా సమయంలో దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి. దీపం వెలుగు నుండి చప్పుడు వినిపిస్తే మీరు ఏదో శుభవార్త వినబోతున్నారని శుభ సంకేతం. త్వరలోనే మీ ఇంటికి ఏదో మంచి జరుగుతుందని అర్థం. అలాగే దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ పూజలకు దేవుని యొక్క అనుగ్రహం లభించిందని సంకేతం. కానీ ఒక్కోసారి దీపంలో ఉన్న వత్తులు మిగిలిపోతాయి. అలా మిగిలితే మీ పూజలో ఏదో లోపం ఉందని అర్థం. ఇంట్లో పూజ చేసే సమయంలో ఉన్నట్లుండి కుంకుమ కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు. కానీ పూజా సమయంలో మనం దేవునికి కుంకుమ కింద పడితే చాలా మంచిదని చెబుతారు. కింద పడినప్పుడు కుంకుమను చీపురుతో ఉడవకుండా చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను నీటిలో కలిపి పచ్చని చెట్లకు పోయాలి. అలాగే దీపారాధన చేసే సమయంలో దీపం సడన్గా కొండెక్కితే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం. మీ ఇంటికి ఎలాంటి దోషాలు కలగకుండా ఉండాలంటే దీపం కొండెక్కిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి దోషం ఉండదు. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామందికి ఉన్నట్లుండి తలనొప్పి వస్తుంది. పూజ చేసే సమయంలో మీకు తలనొప్పి వస్తే మీ చుట్టూ దైవశక్తులు ఉన్నాయని గ్రహించాలి. మీకు చాలా మంచి జరగబోతుందని శుభ సంకేతం. అలాగే దీపారాధన సమయంలో ఒక్కోసారి మనకు తెలియకుండానే మన కంటి నుండి కన్నీళ్ళు వస్తాయి. అలా వస్తే మాత్రం మీరు చేసే పూజలకు మంచి ఫలితం రాబోతుందని, మీ కష్టాలన్నీ తీరిపోతున్నాయని సంకేతం. అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజలో ఆవలింతలు రాకూడదు. అలా వస్తే మాత్రం మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం దక్కదు. కాబట్టి ఎప్పుడైనా సరే పూజ చేసే సమయంలో ఆవలించినా లేదా తుమ్మినా సరే మీ శరీరం పైన పసుపు నీళ్ళను చల్లుకొని దేవుడిని మరి పూజించండి. పూజా గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది. పూజలో మీ చెయ్యి కాలితే దేవుని పూజలో ఏదో తప్పు చేశారని అర్థం. భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించలేదని అర్థం. పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంట్లో పాలు పొంగితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని సంకేతం. కానీ ఎప్పుడైనా ఇంట్లో పాలు పొంగితే
అశుభ్రంగా భావించకండి. బ్రహ్మ ముహూర్తానికి చాలా శక్తి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారు. అయితే మనలో చాలామందికి బ్రహ్మ ముహూర్తంలోనే మెలకువ వస్తుంది. తెల్లవారుజామున 3:30 నుండి 5 గంటల మధ్యలో ఎవరికైనా ఉన్నట్లుండి మెలకువ వస్తే మీరు చాలా అదృష్టవంతులని, మీ ఇంటిపైన దేవతల అనుగ్రహం ఉందని భావించండి. ఇంట్లో పూజలు చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని దీపారాధన చేయాలి. ఏ స్త్రీ అయితే ప్రతినిత్యం కాళ్ళకు పసుపు రాసుకుంటుందో అలాంటి స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుందని పెద్దలు చెబుతారు. తన భర్త కూడా విపరీతమైన అదృష్టంతో ఉంటాడని చెబుతారు. అలాగే దీపంలో నూనె పోసేటప్పుడు ఆ నూనె కింద పడకుండా జాగ్రత్తగా పోయాలి. పూజకు వాడే నూనె కింద పడితే మీ ఇంటికి కీడు జరుగుతుందని అర్థం. అలాగే ఒక్కోసారి మన పూజా గదిలో బల్లులు కనిపిస్తాయి. పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం. మీ పూజా గదిలో పొరపాటున కూడా పురుగులు ఉండకూడదు. పూజా గదిలో పురుగులు ఉంటే మీ ఇంట్లో ఉన్న దేవతలు బయటికి వెళ్ళిపోతారు. పూజా గది చాలా పవిత్రంగా ఉండాలి. ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పకుండా స్వస్తిక్ గుర్తు ఉండాలి. పూజా గదిలో స్వస్తిక్ గుర్తు వేసుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత వెంటనే పూజా గది తలుపులు మూసివేయాలి. అలా చేస్తేనే మీ పూజకు ఫలితం దక్కుతుంది. అలాగే పూజా గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు ధనవంతులు కాబోతున్నారని, మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టబోతుందని అర్థం. అలాగే దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం. అలాగే దేవునికి కొబ్బరికాయను సమర్పించినప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా అశుభంగా భావించాలి. కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని వెంటనే తీసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేయడం వల్ల కూడా ఎలాంటి దోషం ఉండదు. అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఎటువంటి గాలి రాకపోయినా సరే దీపం ఊగుతున్నట్లు కనిపించినా అది కూడా శుభ సంకేతంగా భావించాలి. ఎందుకంటే అక్కడ మీ పూజలో దేవతలు సంతృప్తి చెందారని అర్థం. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో పూజా సామాగ్రిని మొత్తం మీ కుడి చేతి వైపున పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే పూజలో ఉపయోగించే పండ్లు, మంచినీరు, అగరబత్తులు వంటి వస్తువులను మీ ఎడమ చేతి వైపున పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.